విజయం సాధించిన వాళ్ళందరినీ చాలా తెలివైనోళ్ళు అనుకుంటున్నావేమో. కాదు. విజయం సాధించడానికి నీ బ్రెయిన్ 5% మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలిన 95% నువ్వు స్థిరంగా కష్టపడటం వల్ల సాధ్యమవుతుంది. నువ్వు విజయం సాధించటం లేదు అంటే నువ్వు సరిగ్గా కష్టపడటం లేదంటే నీకు తెలివి లేదని మాత్రం అనుకోకు. నువ్వు మరీ మంచోడిగా ఉండాలనుకోకు. మరీ మంచోడిగా ఉండాలనుకుంటే మాత్రం ఏదో ఒకరోజు నువ్వు ఊహించని దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంటావు. తెలియని రహస్యాల్ని దాచి ఉంచేవాళ్ళు ఉంటారేమో కానీ తెలిసిన రహస్యాల్ని ఎవ్వడూ దాచి ఉంచలేడు. నీ ఒక్కడ దగ్గర ఉన్నంత కాలమే అది నీ రహస్యం. ఇంకొకటికి చెప్పి ఎవరికి చెప్పకు అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నువ్వే ఎవరికి చెప్పకుండా ఉండాల్సింది. నువ్వు చెప్పేసిన తర్వాత ఆ మాట ఎలా అనగలవు? పొదుపు చెయ్యకుండా ధనవంతుడు అవ్వాలని మాత్రం ఆలోచించకు. అది సాధ్యపడదు. ఎందుకంటే పొదుపు చెయ్యలేకపోతున్నావు అంటే అదుపు లేని ఖర్చు పెడుతున్నావు అని అర్థం. నువ్వేదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అందరూ ఏమనుకుంటారో అని మాత్రం ఆలోచించకు. అలా ఆలోచిస్తే నువ్వేమీ చెయ్యలేవు. ఎందుకంటే నువ్వు మంచి చేసినా చెడు చేసినా అనుకునేవాళ్ళు అనుకుంటానే ఉంటారు. నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇతరుల ఆలోచనలు మాత్రం మార్చలేవు. నువ్వు కష్టాల్లో కుమిలిపోతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు నీ ఆప్తులు అనుకున్న వాళ్ళు నీతో పాటు కన్నీళ్లు కారుస్తారు అని మాత్రం అనుకోకు. నీ సంతోషంలో నీతో పాటు సంతోషిస్తారేమో కానీ ఎవరికి నీకోసం కన్నీళ్లు కార్చాల్సినంత అవసరం మాత్రం లేదు. ఎవరి కోసం నీ పనిని పాడు చేసుకోకు. ఎవరి పనిలో వాడు బిజీగా ఉన్నాడని తెలిస్తే బాధపడిపోతావు. తర్వాత నిన్ను నువ్వు తిట్టుకుంటావు. అసలు ఏ తప్పు చెయ్యనోడు మాత్రమే మంచోడు అనుకోకు. అలాంటోడు ఈ భూమి మీద నువ్వెంత వెతికినా దొరకడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అది బలహీనత అంతే. ఎందుకంటే ఇది జీవితం కదా. జీవితంలో ఇవన్నీ సర్వసాధారణమే. ఈరోజు నీతో స్నేహంగా ఉన్నోడు ఎప్పటికీ నీకు మిత్రుడుగానే ఉంటాడు అనుకోకు. ఏమో, ఈరోజు నీ స్నేహితుడు రేపటికి నీ శత్రువు అవ్వచ్చు. ఈరోజు నీ శత్రువు రేపటికి నీ మిత్రుడు అవ్వచ్చేమో. అందుకే నీ జీవితాన్ని ఎవడి చేతిలో పెట్టకు. నావాడు అని నువ్వు నమ్మినంత మాత్రాన వాడెప్పటికీ నీతోనే ఉండడు. ఎవరు ఎప్పుడు ఎటెళ్తారో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ మీద నువ్వెలా ఆశలు పెట్టుకుంటావు? పక్కనోడు కింద పడ్డాడని సంతోషించకు. కింద పడ్డవాడు ఖచ్చితంగా ఏదో ఒకరోజు పైకి లేస్తాడు. అప్పుడు నీ సంతోషం సంగతేంటి? నీ సంతోషాన్ని నీ జీవితంలో వెతుక్కో, పక్కనోడు జీవితంలో కాదు. నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. వాటన్నిటికీ నువ్వే కారణమని కన్నీళ్లు కార్చకు. నీకు సంబంధం లేని ఎన్నో సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. కాకపోతే పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు మాత్రమే నువ్వు తీసుకోగలవు. సమయం ఉందలే చెయ్యొచ్చులే అనుకోకు. సమయం ఉందలే అనుకోవడం వల్లే సగం జీవితం సర్దుకొని పోయిద్ది. అందరితో మాట్లాడితే అందరూ నిన్ను కలుపుకొని వెళతారు అనుకోకు. ఎక్కువగా మాట్లాడేవాడి వల్లే ఎక్కువ మంది బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనస్పర్ధలు కూడా ఎక్కువగానే వస్తాయి. ఎవరినో మెప్పించటానికి ఒప్పించటానికి బ్రతకకు. ఏదో ఒక సందర్భంలో ఎదుటి వ్యక్తిని విమర్శించని మనిషే ఉండడు. కాబట్టి ఎవరు ఎవరిని మెప్పించలేరు. నిన్ను నువ్వు మెప్పించుకో చాలు. పక్కనోళ్ళతో పోల్చుకొని పైకి రావాలి అనుకోకు. పక్కనోళ్ళతో పోల్చుకోవడం వల్లే ప్రతి ఒక్కడు వాడి జీవితంలో సంతోషాన్ని కోల్పోతూ ఉంటాడు. నువ్వు మరీ తెలివిగా ఉన్నావే అనుకో, ఎవడి పట్ల దయ చూపించలేవు. మరీ దయతో బ్రతుకుతున్నావే అనుకో, తెలివిగా ఉండాలన్న సంగతే మర్చిపోతావు. నీ అభివృద్ధిని నీ మిత్రుడి కోసం త్యాగం చెయ్యకు. ఎందుకంటే పరిస్థితులు తారుమారైనప్పుడు అతని అభివృద్ధిని నీకోసం ఎట్టి పరిస్థితుల్లో త్యాగం చెయ్యడు. అందుచేత త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ సహాయం చెయ్యి చాలు. ఇది మర్చిపోకు. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటే ఇతరుల మీద ఆధారపడటం
అంత తగ్గిపోతూ ఉంటుంది.